దేవుని నామాన అందరికీ వందనాలు. మరి యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు మరి 55వ అధ్యాయంలో 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులైన ఎన్నడూ కదలనీయడు. దేవుడు మరి ఈ యొక్క దావీదు రాసిన ఈ యొక్క మాట నిజంగా చాలా బలమైంది. ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటే ఇక్కడ దానియేలు గ్రంథాన్ని రెండుగా విభజించవచ్చు. ఒకటి, మొదటి 6 వచనాలు, గాడ్ హ్యాస్ టెస్టెడ్ ద పీపుల్, అట్ ది సేమ్ టైం బ్లెస్డ్ ద పీపుల్. దేవుడు పరీక్షించినాడు, కొంతమంది దేవుని కోసం నిలబడ్డారు, అదేవిధంగా ఆశీర్వదించబడ్డారు. మొదటి 6 అధ్యాయాలు. మిగతా 6 అధ్యాయాలు దేవుడి యొక్క విజన్ ని చూసిన దానియేలుకి దేవుడి యొక్క అంత్య దినాల్లో జరగబోయే యొక్క క్రమాన్ని దేవుడు బయలుపరిచాడు. మన బైబిల్లో ప్రాముఖ్యంగా దానియేలు ఎంతో జ్ఞానవంతుడుగా ఉన్నాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. కాబట్టి అంతగా దేవుడు దానియేలుని ఎందుకు హెచ్చించాడు అంటే 5వ అధ్యాయంలో మనం 6వ అధ్యాయంలో మనం చదువుకుంటే కొన్ని మాటలు ఇక్కడ ధ్యానించుకున్నాం. 6వ అధ్యాయంలో ఇక్కడ 6వ అధ్యాయంలో ఇక్కడ ఈ యొక్క మాదీయులు పారసీయులు మొట్టమాట వీళ్ళని దానియేలుతో పాటు అనేక మంది ఇశ్రాయేల్ని ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం నుంచి వాళ్ళని చెరగా పట్టుకొచ్చారు, బానిసలుగా పట్టుకొచ్చారు. వీళ్ళ యొక్క పాపాన్ని బట్టి, దేవుడి యొక్క ఉగ్రతను బట్టి, వాళ్ళ యొక్క డిసొబీడియన్స్, దేవునికి లోబడక అనేక మంది ప్రవక్తలు హెచ్చించే వాళ్ళని దర్శించి మరి ఆ యొక్క ప్రవచించినప్పటికీ వాళ్ళు లోబడలేదు, వాళ్ళు పాపాన్ని వదలలేదు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యారు, ఈ యొక్క బబులోన్ రాజ్యంలోకి తీసుకురాబడ్డారు వాళ్ళు కల్దీయులు. ఆ తర్వాత ఆ యొక్క బబులోను నెబుకద్నెజరు ఆయన కుమారుడు తర్వాత వచ్చిన తరం మూడవ తరంలో దర్యావేషు ఈ యొక్క మాదీయులు పాలించారు. అయితే ఈ యొక్క మాదీయులు పాలిస్తున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క దర్యావేషు ఏం చేశారంటే, ఇక 6వ అధ్యాయం చదువుకుంటే ఈ యొక్క రాజ్యాన్ని అంతా ఆ యొక్క హ్యాండిల్ చేయడానికి, దాన్ని బాగా మేనేజ్ చేయడానికి 120 మందిని ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళపైన ఒక ముగ్గురిని పెట్టాడు ఒక అధికారులుగా. అయితే ఈ యొక్క ఏర్పాటు చేసిన ఈ యొక్క మంది ఆ పై ముగ్గురులో ఒకరు దానియేలు. ఆ ముగ్గురులో దానియేలు ఒక ప్రాముఖ్యుడిగా ఉన్నాడు. అయితే 3వ వచనంలో మనం చదువుకుంటే 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు, ఈ దానియేలు అతి శ్రేష్ఠమైన బుద్ధి గలవాడి, ప్రధానుల్లో అధిపతులను ప్రఖ్యాతి నిందినవాడు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించవాలని రాజు ఉద్దేశించారు. దేవుడు దానియేలుకి ఎలాంటి జ్ఞానం ఇస్తున్నాడంటే, ఆ యొక్క 3వ వచనంలో ఏమన్నాడు, ప్రఖ్యాతి నిందిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. ఆయన్ని మరి ఈ యొక్క దర్యావేషు అనుకుంటున్నాడు, ఇతన్ని రాజ్యం మొత్తం మీద అధికారిగా నియమించాలనుకున్నాడు. అయితే తర్వాత వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ ఈ యొక్క దానియేలు ఎవరండి, ఒక బానిసగా పట్టుకురాబడ్డాడు. ఆ యొక్క రాజ్యంలో ఆ యొక్క కల్దీయులు ఉన్నారు. అట్ ది సేమ్ టైము ఆ నెక్స్ట్ జనరేషన్ లో ఇంకెవరు ఉన్నారు, ఈ యొక్క మాదీయులు పార్సీల యొక్క సంతతి అంతా ఉంది. వాళ్ళ కింద వీళ్ళ బానిసలుగా ఇశ్రాయేల్ ఉన్నారు, దాస్యంలోనే ఉన్నారు. అటువంటి సమయంలో ఒక దానియేలు వాళ్ళందరి మీద అధికారిగా ఉంచాలంటే కదా చాలా భరించడం చాలా కష్టం కదా. ఎవరన్నా అందరూ ఎంత తక్కువైన వాడు, మన కాళ్ళ కింద ఉన్నవాడు ఒకసారి మనకి యజమానిగా ఉండాలంటే తట్టుకోలేరు కదా. భారతదేశంలో అయితే తక్కువ వాళ్ళు, మరి తక్కువ జాతి వాళ్ళు ఎక్కువ జాతి వాళ్ళకి ఉంటే వాళ్ళని బరాయించలేరు, చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు వీళ్ళు తక్కువ జాతి, వీళ్ళు
బందీలుగా పట్టుకొచ్చిన వాళ్ళు బానిసగా వాళ్ళు వాడుకుంటున్నారు. అటువంటి జాతి ఇజ్రాయేల్ వీళ్ళు ఏమన్నారు, దానియేలుని ఆయన అధికారిగా పెట్టాలన్నప్పుడు రాజు భరించలేకపోయారు అధికారులంతా. ఏదో విధంగా ఇతన్ని నాశనం చేయాలా, ఏదో విధంగా ఇతన్ని రాజు దగ్గర పట్టుకోవాలి, ఏదో చూపించాలి, ఇతన్ని తగ్గించాలన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ ఏది దొరకలేదంట. ఇతను చూసినప్పుడు వచనాలు చదువుకుంటే చూడండి, 4వ వచనం మధ్యలో చదువుకుంటే, ఏ తప్పైన చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయారు. అందుకు ఆ మనుషులు అతని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందో అతను లోపం లేని వాడుగా ఉండిరి. ఏ విషయంలో దానియేలుని పట్టుకోవాలంటే ఒక దేవుడి విషయంలోనే కదా. వాళ్ళు మొక్కే దేవుళ్ళు వేరు, దానియేలు మొక్కే దేవుడు వేరు, ఆయన క్రమం వేరు కదా. మన దేవుని యొక్క మన క్రమం వేరు, లోకంలో ఉండే క్రమం వేరు. కాబట్టి ఈ విషయంలో పట్టుకొని అతన్ని పాడు చేయాలా అనుకున్నప్పుడు వీళ్ళు ఒక క్రమం తీసుకొచ్చారు కదా. మన తర్వాత చదువుకుంటే దానియేలులో దర్యావేషు దగ్గరికి వచ్చి ఒక ఆజ్ఞ తీసుకొచ్చారండి. మరి అందరికీ దానియేలు గురించి తెలుసు. అయితే దేవుడు ఖచ్చితంగా దీంట్లో కూడా మాట్లాడతాడు అని ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళని దేవుడు అనుమతిచ్చాడు, దానియేలుని ఆశీర్వదించాడు దేవుడు, మంచి పొజిషన్లో తీసుకొచ్చి ఎందుకు దేవుడు ఒక్కసారి అనుమతిస్తాడంటే, గాడ్ వాంట్ టు గ్లోరిఫై త్రూ అస్. దేవుడు ఎప్పుడు మనం రక్షించుకున్న తర్వాత మన ద్వారా ఆయన మహిమ పొందాలి కదా. అందుకే మొదటి సమూయేలు 2వ అధ్యాయము 31వ వచనంలో ఏముంటుందంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటాడు. గాడ్ వాంట్ టు టెస్ట్ అస్ ఆల్వేస్. మనని పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవునికి ఎప్పుడు కోసం నిలబడతామో అప్పుడు దేవుడు మనం మహింపరుస్తూ ఉంటాడు. దేవుడు మనం మహింపరుస్తాము మన యొక్క మన లైఫ్ ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు మనం కనపరుస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు చేసే ఆ యొక్క అద్భుతాలను బట్టి అనేక మంది తెలుసుకుంటారు ప్రభువుని. ఇక్కడ కూడా ఏం చేశారు, దేవుడు వాళ్ళని అనుమతించాడు. ఆ యొక్క అధికారులందరినీ దేవుడు అనుమతించినప్పుడు అక్కడ ఏం జరిగింది, వాళ్ళంతా వెళ్ళి ఒక ఆజ్ఞని తీసుకొచ్చారు. 30 రోజులు రాజు మాత్రమే మనము బౌడవం చేయాలి, ఆయన్నే దేవుడుగా మనం ఆరాధించాల. 30 రోజులు ఎవరన్నా మొక్కపోతే వాళ్ళకి మరణ శిక్ష. అయితే మన దానియేలు ఏం చేస్తున్నాడు, యథావిధంగా ఆయన ఒక పని ముగించుకొని రోజు 3 సార్లు ఎలా దేవుడిని గణపరిచాడంటే, ఆయన ప్రార్థిస్తున్నాడు 3 సార్లు. ఎలా యెరూషలేము చుట్టూ తలుపు తీసి, బైబిల్లో తర్వాత వచ్చిన చదువుకుంటే ప్రార్థిస్తా ఉన్నాడండి. ప్రార్థిస్తా ఉంటే వీళ్ళు ఇది రాజు దగ్గర తీసుకొచ్చారు. అక్కడ ఇశ్రాయేలీయుడు మీ యొక్క ఆజ్ఞను లోబడక ఈ విధంగా చేస్తున్నాడు అన్నప్పుడు అతన్ని పట్టుకొని రమ్మన్నప్పుడు దానియేలు పట్టుకొచ్చారు. అయితే దానియేలుని ఎంతగానో ప్రేమించాడండి ఎవరు, ఈ దర్యావేషుకి దానియేలు అంటే చాలా ఇష్టము. దానియేలు అంటే దర్యావేషుకి ఎందుకు, అందుకే అతన్ని ఆయన యొక్క ప్రవక్తను బట్టి, ఆయన లైఫ్ను బట్టి కదా, ఆయన్ని అందరి మీద ఒక నెంబర్ 1 మంచి పొజిషన్లో ఉంచాలనుకున్నాడు, అందరికి అధికారం ఉంచాలనుకుంటున్నాడు ఆ దర్యావేషు కింగ్ తర్వాత. ఎందుకంటే అతని యొక్క యథార్థత, అతని లైఫ్ చూసాడు. కాబట్టి మనం చెప్పే మాటలు ఎవరు వినరు, కానీ మన లైఫ్ అనేది ఎప్పుడు అందరు చూస్తూ ఉంటారు. యాజ్ బిలీవర్ గా ప్రభు నమ్ముకున్న తర్వాత మన సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బోధించి పౌలు అంటారు, బోధించి భ్రష్టులు కాదన్నట్టు ఎలా ఉండాలి, మన మాట ఏముందో, మన అవుట్ సైడ్ ఏముందో ఇన్సైడ్ కూడా అదే ఉండాలి. అందుకే కదా ఫస్ట్ ఏముండాలి, ఇన్సైడ్ అనేది క్లీన్ ఉండాలి. ఇన్సైడ్ క్లీన్ ఉండాలంటే ఏం చేయాలి, ఒక గ్లాసులో ఆ యొక్క మురికి ఉందంటే ఏం చేయాలి, ఆ యొక్క నీళ్లు పోస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క మురికి అనేది బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. అంటే అర్థం, దేవుని యొక్క వాక్యము దేవునితో ఎక్కువ గడిపినప్పుడు దేవుడు ఆ లోపాలన్నీ మనకు చూపిస్తూ ఉంటాడు. నీళ్లు పోస్తా ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మనలోకి వస్తా ఉన్నప్పుడు ఆ మురికంతా బయటకు వెళ్ళిపోతా ఉంటుంది.
అప్పుడు దేవుడికి మనం భయంకరంగా ఇక్కడ జీవించగలం. కాబట్టి చూడండి, ఈ యొక్క సామెతలో ఒక మాట ఉంది, 16వ అధ్యాయము 17వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన మన శత్రువులతో సహా వారికి మిత్రులుగా చేయడు. ఈ యొక్క మాట నా జీవితంలో కూడా ఎంతో అద్భుతంగా జరిగింది ఈ కార్యం. ఇది నాకు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఒకసారి ఎంతో వ్యతిరేకత ఆఫీస్లో, ఎంతో మా అధికారులు ఎంతో దుఃఖపరిచినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. జస్ట్ వెళ్ళిపోయి దేవుని వైపు చూడమన్నాడు వాళ్ళని. దేవుడికి మన ఇష్టలుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన మన శత్రులు కూడా మిత్రులుగా చేస్తాడంట. మన కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరైతే మనకి ఇష్టంగా, మన ఇష్టం లేకుండా ఉండారో వాళ్ళందరూ మళ్ళీ స్నేహితులు అయ్యారు. స్నేహితులైన తర్వాతే మరి నాకు జాబ్లో మళ్ళీ వేరే కంపెనీ మారేటప్పుడు చేసుకున్న తర్వాతే బయటకు వచ్చారు. కాబట్టి లోకంలో ఎవరు మన శత్రువులు ఉండకూడదండి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి శత్రువు ఎవరంటే సాతాను వాడుకుంటా ఉంటది కదా. ఒకళ్ళకి సాతాను వచ్చిందంటే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టినప్పుడు, బాధపరిచినప్పుడు, మనం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పోయి మాట్లాడినప్పుడు, మనం కూడా అదే విధంగా మనం మాట్లాడామంటే వీ యాక్సెప్టెడ్ డార్క్నెస్, డెవిల్, నాట్ ఫర్ జీసస్. ఇప్పుడు 2 చప్పట్లు లేనిదే కదా ఆ యొక్క సౌండ్ రాదంటారు. అంటే అర్థమైందంటే 2 చేతులు కలవందే సౌండ్ రాదంట, చప్పట్లు రావు. అలాగే వాళ్ళ యొక్క సాతాను అనేది ఉన్నప్పుడు, మళ్ళీ దేవుని యొక్క ఆత్మ వల్ల ఉన్నప్పుడు అదంతా ఆగిపోద్ది. అది లేదు, అలా లేదు అంటే కారణం ఏంటంటే, ఎందుకు ఈరోజు అనేక కుటుంబాలు, అనేకమైన ఎంతో మంది బంధువులు శత్రువులు అవుతున్నారు కదా, స్నేహితులు శత్రువులు అవుతున్నారు కదా. మన శత్రువులు ఎవరంటే ఇద్దరే, మన స్నేహితులు, మన బంధువులు, ఇంకెవరు లేరండి. దూరంగా ఎప్పుడో బయట గొడవ ఎవరైనా ఉంటే అంతటితో ఆగిపోద్ది, మళ్ళీ వాళ్ళు ఎవరు మనం ఎవరు. కానీ మనతో అనుకున్న మన బంధువులు, అనుకున్న మన స్నేహితులు మన శత్రువులు అయిపోతారు. కారణం ఏంటంటే మనము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. దేవుడి విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. కానీ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమంటే, ఏదన్నా తొందర అయినప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనం సారీ చెప్పలేము. మనం కూడా కదా చర్చిలో వేరుగా ఉంటాం కదా. చర్చిలో మనం గొడవ, ఎందుకంటే చర్చిలో సేవకులు ఉంటారు, చర్చిలో దేవుడు ఉంటాడని నమ్మకం. అయితే మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంది? పర్సనల్ లైఫ్ కూడా ఎవరు లేరు అని అంటే మనం ఎలా, మన లైఫ్ ఎలా ఉంటుంది? ఏదైనా సాతాను ఇలా ప్రేరేపించినప్పుడు కొంతమందిని, మన భాష ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎట్లా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, దేవుని భయంకరంగా ఉందా? ఇదే నోటితో మనం ప్రార్థన చేస్తాం, ఇదే నోటితో కదా ఈ వాక్యం చదువుతాం. మరి ఇదే నోటితో మనకి పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయా, లేదా అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? మన శరీరాన్ని దేవునికి ఇచ్చాం, బాప్తిసం పొందాం కదా, నీటిలో ఈ లోకంగా చనిపోయామని చెప్పి నీటిలో ముంచబడ్డాం. అయితే దేశం మూమెంట్ దేవుడు కొన్ని మన జీవితంలోకి అనుమతి ఇచ్చినప్పుడు, ఈ యొక్క శరీరం చనిపోయిందని ఒప్పుకుంటాను కదా సేవకుల దగ్గర. నేను చనిపోయాను, ఐఎమ్ డెడ్ కదా. డెడ్ అంటే చనిపోయిన శవానికి ఏ యొక్క సెన్స్ ఉండదు. ఎంత పెద్ద శత్రువు వచ్చి పూలదండ వేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలియదు, ఇంకేం లేదు, దేవుని యొక్క మన ప్రాణం అనేది లేదు. బాప్తిసం అంటేనే అది చనిపోయాం అంటే వీఆర్ డెడ్ ఆల్రెడీ. ప్రభా, ఈ లోక సంబంధమైన కోపము, ద్వేషం, పగ, శత్రు, ఈ లోకంలో దేనికి ప్రభా నేను నీ వైపే చూస్తాను ప్రభా అని అర్థం. ఏ విషయంలో కానీ ప్రభా నీకు అప్పచెప్తాను ప్రభా అనేది. మరి దేవుడు కొన్ని మన జీవితంలో కొన్ని అనుమతించినప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? బాప్తిసం తీసుకుంటున్నాం, ప్రభుని నమ్ముకున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇటువంటి పరిశుద్ధమైన జీవితంలో ఉండి ఒక్కసారిగా కదా అనుమతించినప్పుడు, జాక్పన్ గారు సేవకులు ఆయన మాట చెప్పాడు, ఇంత ముందు కూడా చెప్పినట్టున్నారు కదా. ఒక కుక్కకి బాగా ట్రైన్ చేశాడంట, సింహంలాగా అరవడం ట్రైన్ చేశాడు. ఆ తర్వాత మంచి చుట్టూ జూలు సింహంలాగా పెట్టాడంట. ఎవరైనా వస్తే దాన్ని పెద్ద చైన్ కట్టేసి దాన్ని పట్టుకెళ్తుంటే అది సింహంలాగా గాండ్రిస్తా ఉందంట. అబ్బా అందరూ సింహం పేస్తున్నాడు బాబు, వీళ్ళు సింహం పేస్తున్నాడు అనుకున్నారంట.
ఒకరోజు బయట తీసుకెళ్తారు, సడన్ గా 3-4 కుక్కలు పైకి వచ్చినాయంట. ఒక్కసారిగా దాని పళ్ళు బయటకు పెట్టి వికారంగా అరిసి ఆ కుక్క స్వరూపం మళ్ళీ వచ్చేసింది. ఆ అరుపు, సింహం పోయి కుక్క వచ్చేసింది. కాబట్టి అంటే టెంపరీగా దేవుని మందిరంలోనూ మనం ఉంటున్నాం, కానీ ఆ యొక్క సహజమైన మన యొక్క జీవితాన్ని వదిలేట్లే. బాప్తీసం తీసుకున్నా, ప్రభువు దగ్గర మనం చనిపోయాం అనుకున్నా సరే. కాబట్టి దేవుడు మరి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలా? యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులు మిత్రులుగా చేస్తాడంట దేవుడు. పగ తీర్చుకుంటా నా పని అంటున్నాడు. మీ పని కాదు. వాళ్ళ విషయంలో కూడా కనీసం వాళ్ళ విషయంలో మనం సంతోషపడినా ఆయన మనసు తిప్పుకునే దేవుడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం నాశనం పై పాల్గొకూడదు. పాత నిబంధనలో ఉంది. అయితే కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? వి ప్రే టు దెమ్. ఏ ఒక్కరు నాశనం పావకూడదంట దేవుడికి. అంటే దేవుడు మన పరిచయం అవుతున్న వాళ్ళందరూ ఆ యొక్క పర్పస్ ఏంటంటే, వాళ్ళు శత్రులుగా పరిచయం అవుతున్నా, మన బాధ పరిచయం అవుతున్నా, వి వాంటెడ్ టు ప్రే. దేవుడు వాళ్ళని రక్షించడానికి దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒకరు నాశనం అయిపోవడం ఇష్టం లేదంట దేవునికి. ఒకవేళ ప్రవర్తన సరి చేసుకొని కదా మారు మనసు పడితే అది సంతోషం అంట దేవునికి. దానికి మనల్ని వాడుకుంటున్నాడంటే హౌ ఇట్ ఈస్ గ్రేట్. అయితే ఇక దానియేలు గ్రంథంలో మరి ఆ విధంగా వాళ్ళు కుట్ర చేసినప్పుడు ఆ యొక్క దానియేలు ఏ భయం లేదు. అంటే యుద్ధం యెహోవాదే, ఆయనే మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. అయితే దానియేలు మరి ఆయనకు జీవితంలో ఆయన యథార్థంగా ఉన్నప్పటికీ ఆయన్ని రాజు కూడా ఈ విధంగా దానియేలు కోసమే ఈ విధంగా ఈ యొక్క రూల్ పాస్ చేశారని, ఈ విధంగా రాజు చేత ఒప్పించారని ఆ యొక్క రాజు కూడా మరి దానియేలు విషయం కూడా తెలియదండి. ఎప్పుడైతే దానియేలుకి వస్తుంది, దానియేలు ఇలా పట్టుకొచ్చి అతన్ని ఆ యొక్క పులిబోన్లో, ఆ యొక్క పులి యొక్క గుహలో ఏమన్నారు, సింహాలు ఉండే గుహలో ఏమన్నప్పుడు దానికోసం సాయంత్రం దాకా ప్రయత్నించాడంట. వీళ్ళు ఏమన్నారు, మా రాజా ఇది మాదేవుల క్రమం కాదు, ఒకసారి ఆ యొక్క సీల్ అనేది, రాజు యొక్క సీల్ అనేది పడితే దాన్ని చదవడానికి లేదు, మీరు దాన్ని తప్పించాలని చూస్తున్నారు అన్నప్పుడు చివరికి అతను దర్యావేషు నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కదా, నీ దేవుడే, నీ నమ్మిన దేవుడే, నువ్వు రోజు ప్రార్థిస్తున్న దేవుడే నీకు తోడుగా ఉన్నాడు, దేవుడిని సహాయం చేయను కాక అని వెళ్ళాడు. అని అతను అప్పచెప్పినప్పుడు అతను తీసుకెళ్లి సింహాల బోన్లో మరి ఆ యొక్క గుహలో వేసేసి బయట ఏం చేశారు, మళ్ళీ రాజు మనసు మారిపోద్ది అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఈ అధికారులు బయట సీల్ వేశారు. వాళ్ళ సీలు, రాజు యొక్క సీలు. చూసారు ఎంత భయంకరంగా. మరి దానియేలుని ఎలాగైనా ఒక మంచిగా యథార్థంగా జీవిస్తూ ఉంటే ఎప్పుడు సాతాను పోరాడుతూనే ఉంటది, ఏదో విధంగా వాళ్ళని నాశనం చేయాలి. అయితే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు అవన్నీ ఆ యొక్క గర్జించే సింహం లాగే ఉంటుందంట. ఎలా ఉంటుంది అని ఆ గర్జించే సింహం ఎలా ఉంటుంది, చైన్ కట్టేసి ఉంటుంది. ఎంతవరకు వస్తుందంటే అది ఎంత అరిచినా సరే ఆ లైన్ దాటి రాదంట. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మరి దానియేలు విషయంలో కూడా దేవుడు ఎందుకు దానియేలుని అంతగా జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ పులిబోన్లో వేసినప్పుడు మరి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు. ఎవరు? రాజు. అంటే చెప్పాం కదా, మన ప్రీతిపరంగా, దేవుని ప్రీతికరంగా మన లైఫ్ ఉన్నప్పుడు మన యొక్క రాజు, మన పైన అధికారులు కూడా ఎలా ఉంటారంటే మనం ప్రేమిస్తారండి. మనకి ఎంతమంది శత్రువులు ఉన్నా సరే వాళ్ళందరి మీద ఉన్న అధికారులు మనకి సహాయం చేస్తారు. 100 మంది పాడు చేయాలనుకున్నా అక్కడ పవర్ఫుల్గా ఉండేవాడిని దేవుడు మన పక్షంగా పెడతాడు. కానీ రాజు చేతిలో కట్టేశారు, ఏం చేయలేకపోయారు. అయితే చివరికి ఏమైంది, తెల్లవారుజామునే వచ్చేసాడు. వచ్చేసి నాయనా నిన్ను నమ్ముకున్న నీ దేవుడిని రక్షించాడా అంటే దేవదూతని మరి అక్కడ నా పక్షంగా పెట్టి వాడి నోట్లు మూసివేసాడు అని చెప్పి జవాబు ఇచ్చాడు దానియేలు.
ఆ తర్వాత వెంటనే అతన్ని బయటకు రప్పించి ఏం చేశాడు, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ యొక్క గుహలో వేసినప్పుడు, ఆ యొక్క గుహలో కిందకి వెళ్తున్నప్పుడే ముక్కలు ముక్కలుగా ఇరికేసి చంపేశాడు. ఎంతో ఆకలితో ఉన్నాయి, అంత భయంకర ఆకలితో ఉన్న సింహాలకి ఆడు దానియాలు ఉన్నా సరే దానియాలు టచ్ చేయడానికి దేవుడు అవకాశం లేదు. కాబట్టి మనము దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నామో దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు దానియాలని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అంతమంది అనేక మార్లు చెప్పాను. దానియాలు విషయం, దానియాలు అనేది మన లైఫ్ లో చాలా ప్రాముఖ్యమైనది. చిన్న చిన్న వాటిలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అన్కాంప్రమైజ్ లైఫ్ ఎవరికి ఉందంటే అక్కడ దానియాలది అన్కాంప్రమైజ్ లేదు. ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ కానీ లోపం లేదు. దేవునికి ఎక్కడైనా బాధ కలిగించేది, దుఃఖం కలిగించేది, ఈవెన్ ఆహార విషయంలో కూడా ఎక్కడా కానీ ఆ యొక్క లోబడకుండా దేవుని కోసము నిలబడ్డాడు కదా. కాబట్టి దానియేలుని దేవుడు అంతగా హెచ్చించాడు. ఏముందబ్బా అనుకుంటే ఆది కాండము 3వ వచనం చదువుకున్నప్పుడు దెర్ ఆర్ మెనీ ఫ్రూట్స్, ఎన్నో ఫలాలు ఉన్నాయి దాంట్లో. ఎంతో ఇంకా మంచి విలువైన, ఎంతో రుచికరమైన ఎన్నో ఫలాలు ఉన్నాయి దాంట్లో, ఎన్నో పండ్లు ఉన్నాయి. కానీ దేవుడు ఒక్క పండును తినవద్దు అన్నాడు. అయితే ఆ ఒక్క పండునే పోయి ఆదాము అవ్వ తిన్నారు కదా, ఆ ఒక్క పండునే. ఎందుకంటే ఒకసారి మందిరంలో వాకింగ్ చెప్పినప్పుడు ఒక సిస్టర్ అడిగింది, బాగా మనము విగ్రహారాధన చేసిన ఈ తినొచ్చా తినకూడదా అని, పూజించినవి మనము తినొచ్చా తినకూడదా అని. కానీ బైబిల్లో కొన్ని పరిస్థితుల్లో మరి దాని గురించి మరి అపోస్తలుడు పౌలు గారే అన్నారు, ప్రార్థన చేసుకొని ఏదైనా మనం చేసుకుని తింటే అదేం మనకేం కాదు అనేది. అయితే మన స్పిరిచువల్ లైఫ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మనం దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా, దేవుడిని ప్రేమిస్తున్నామా? ఏదైనా సరే అది మనకు తెలుసు, విగ్రహ ఆరాధన చేసిందని. మరి నువ్వు తినాలంటే ప్రార్థన చేసుకొని తింటే తప్పులేదని అపోస్తలుడు పౌలు గారు చెప్పారు. అయితే నీకు ప్రభువా, అది నాకు ఇంపార్టెంట్ కాదు ప్రభువా, అది ఎంత రుచికరమైంది, అది నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్ ప్రభువా, నీకోసము అది తిన్న ప్రభు అనుకుంటే హౌ ఈజ్ హ్యాపీ, హౌ గ్రేట్. దేవుడు ఎంత సంతోషంగా ఉంటుంది. ప్రార్థన చేసుకొని తింటావు అది వేరు, పాపం ఏమో ప్రభు అసలు తినకుండా ఉంటే ఇంకా మంచిది కదా. దట్స్ వాట్ గాడ్ వాంటెడ్ టు. దానియేలుతో అలాగే ఉందండి. దానియేలు కూడా ఆహారం పెట్టినప్పుడు రాజులకి ఎంతో విగ్రహాలతో ఆ యొక్క రాజు యొక్క దేవతలకి అక్కడ మొక్కి వాటికి రోజు బలి ఇచ్చి వాటిని పెడతారు ఆహారం. కాబట్టి అది తినలేదు. కాబట్టి ఆడ దానియేలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దానియేలుతో పాటు ఇంకా ఆయన యొక్క స్నేహితులు కూడా దానియేలు బట్టి కూడా వాళ్ళు కూడా తినలేదు. కానీ ఆదామవ్వగా ఆ పండు కనపడగానే తినేశారు. అడగొచ్చు మరి సాతాను ఎందుకు అక్కడ పెట్టాడు అంటే, అది ఏదైనా అనేది ఇట్స్ సింబల్ ఆఫ్ చర్చ్, సింబల్ ఆఫ్ బిలీవర్స్. చర్చ్లో మన బిలీవర్స్ బాగా మనకు ఒక మోడల్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమైనా చేస్తున్నారు అంటే చిన్న చిన్న ఏం కాదులే అని చేస్తున్నామంటే మనం కూడా చేస్తాం. ఎందుకంటే చర్చ్లో పెద్ద పెద్ద వీళ్ళంతా చేస్తున్నారు కదా, చిన్న చిన్న వాటిలో ఓకే చిన్న లంచం ఇచ్చేస్తే పని అయిపోద్ది, ఇట్స్ ఓకే అని వాళ్ళు చేస్తాం అనుకో, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. కాబట్టి అందుకోసే దేవుడు ఆదాం ఆ యొక్క ఏదెన్లో ఆ యొక్క తోటలో ఆ పాములోకి సాతాను వచ్చిందంట. సాతాను ఎందుకు వచ్చిందంటే, ఖచ్చితంగా మన పక్కన ఎవరో బయట వాళ్ళు చెప్తే విన్నాం, అదే మన వాళ్ళు అన్ని చేస్తున్నాం అనుకో, వీళ్ళు ఫాలో అవ్వాలి, దేవుడు ఫాలో అవ్వం. మనతో పాటు ఉన్న మన నైబర్స్, మన తోటి బిలీవర్స్ ఏదైనా కాంప్రమైజ్ అయిపోతే మనం కూడా కాంప్రమైజ్ అయిపోతాం. ఒక బ్రదర్ మళ్ళీ ఇలాగే దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుతం కార్యం అయ్యాడు, ఏమీ లేకుండా వచ్చాను నేను, ఈరోజు దేవుడు నాకు ఎంతగా నా చేతి పని ఆశీర్వదించాడు, ఎంతో అద్భుతంగా చేశాడు. తర్వాత ఒకసారి కలిసినప్పుడు అన్ని సరైన మార్గంలో ఏమీ లేవు,
జాబ్ ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు, మంచిగా ఎదిగాడు, అయితే మంచి పొజిషన్లో ఉన్నాడు, నలుగురు పెట్టే చేయగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. అయితే లైఫ్ చూసినప్పుడు ఆ ఉద్యోగంలో అన్ని లేకపోతే మనం చేయలేము సార్, అన్ని అడ్డదారులే, అన్ని అడ్డమైన పనులే. మళ్ళీ ఏమంటాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఒకరు ఏమి లేకుండా చెట్టుకొచ్చాను. మరి సౌలు గ్రంథం ఆ యొక్క మదర్ సమయాల్లో సౌలు చదివినప్పుడు ఎందుకు సౌలు గురించి దేవుడు రాశాడంటే, సౌలు దేవుడు ఎంతో ఆశీర్దించాడు, నాకు వద్దు ప్రభా, నాకు యోగ్యత లేదు ప్రభా అని చెప్పేసి పోయి దాంకున్నాడు కదా పాతల కింద. అట్లా ఎంత యథార్థంగా ఉన్నాడు సౌలు. అయితే సౌలు ఎప్పుడైతే రాజు అయ్యాడో, అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే రాజు అయ్యాడో, ఆ తర్వాత ఏమయ్యాడు, ఆ రాజ్యాన్ని నిలుపుకోవాలని చెప్పి ఏం చేశాడండి, ఆ యొక్క క్రమం తెలుసు కదా మనం, ఆ యొక్క సమయాలు వచ్చి బలి అర్పణ చేయింది యుద్ధానికి పోకూడదు. అయితే అక్కడ ఆ యొక్క శత్రువులు వచ్చేస్తున్నారు రాజా అంటే, రాజ్యాన్ని ఇచ్చిన శత్రువులు దేవుడు ఆపలేడా? నేను ఎట్టయిన రాజ్యాన్ని నిలుపుకోవాలా ప్రభా, ఓకే ప్రభా, నేనైతే ఇది చేయను, నేను ఈ యొక్క బలి అర్పణ సౌలు చేశాడు, సమయాలు చేస్తుంది. రాజు రక్త ప్రోక్షత రక్తంతో ఉన్న చేయకూడదు, అది పరిచయులు వీళ్ళు పరిచారకులు వీళ్ళు చేయాలి. పరిచారకుడు ఉన్న సమయాలు చేయాల్సింది మనం చేశాడు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేస్తారు ముందు మన బలి అర్పణ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి. ఇప్పుడు బలి అర్పణ చేశాడు, అప్పుడు సమయాలు వచ్చాడు, అప్పుడు వెంటనే ఆ సమయాలు వచ్చాడు. ఎందుకంటే గాడ్ విల్ టెస్ట్ ఆల్వేస్. దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు, కొన్ని లంచాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేవుడు కొన్ని అనుమతిస్తాడు మన జీవితంలోకి, కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తాడు, కొంత ఆదాయం వస్తున్నప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవుతున్నప్పుడు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. చిన్నయే కదా, చిన్న వాటిలో దానియాలు కాంప్రమైజ్ కాల. కాబట్టే ఆ టెస్ట్ ఎలా ఉంటాయంటే, మొట్టమొదటి ఆహారంతో స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళింది, మరణం దాకా వెళ్ళింది దానియాలది. ఆ స్ట్రెంత్ అనేది ఎలా వస్తుందంటే, చిన్న విషయాల్లో మనం కాంప్రమైజ్ కాకుండా ఉంటే ఆ యొక్క స్పిరిచువాలిటీ ఎలా వస్తుంది అది కదా, ఏజ్కెళ్ళే ఉంటుంది. మొత్తం ఆయన కొలిచినప్పుడు అరికాళ్ళ వరకు వచ్చిందంట నీళ్లు, మన పరిశుద్ధాత్మ మన అరికాళ్ళ దాకా ఉంటుంది, తర్వాత మోకాళ్ళ దాకా వచ్చినాయంట నీళ్లు. ఆ తర్వాతకి వచ్చినప్పుడు అంటే మన స్పిరిచువాలిటీ మనకి ప్రార్థన దాకా వస్తుందంట. ఆ తర్వాత ఇట్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్, మన బాడీ అంతా దేవునితో నింపబడుతుంది, దేవుని యొక్క ఆలోచనతో, దేవుని పరిశుద్ధత. అరికాళ్ళు వచ్చినప్పుడే మనం ఉండాలి, వెంటనే ఇంకా నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మన మోకాళ్ళ మీద రావాలి, ప్రభువా శక్తి ప్రభువా. కానీ చిన్న వాటిలో దానియాలు కాంప్రమైజ్ కాలేదు, ఆయన ఆహారంలో కాంప్రమైజ్ కాలేదు, మరణం వచ్చినా కూడా కాంప్రమైజ్ కాలే ఎక్కడ. అయితే ఆయన ఆదికాండంలో జస్ట్ పండు గురించే దేవుడు అంత చాలా సింపుల్ కదా, చాలా సిల్లీ అనుకుంటారు కదా దేవుని ఎరిగిన వాళ్ళకైతే. యేసుప్రభు గురించి పెద్దగా తెలియని వాళ్ళకి ఎందుకు పండు కోసం దేవుడు వాళ్ళని తోసివేశాడు, వాళ్ళ పాపం చేశాడంటే జస్ట్ దే ఆర్ డిసోబీడియంట్. దేవుని ఆజ్ఞకు లోబడాల, దేవుడు పరీక్షించాడు. చిన్న విషయాల్లో దేవుడు మనం పరీక్షిస్తా ఉంటాడు. దుబాయ్ నుంచి మరి ఇండియా వచ్చేటప్పుడు ఇంతకుముందు రెగ్యులర్గా ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే మొబైల్ పట్టుకొని చేసేవాడిని, ఐఫోన్ అక్కడికి 50,000 తక్కువ ఉంటుంది కాబట్టి అందరు అడిగేవాళ్ళు, ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడిని. మరి ఎప్పుడైతే తీసుకొచ్చినా నాకు కనీసం సగం లాస్ వచ్చేది, ఏదో దెబ్బ ఏదో కొంత లాస్ అయిపోయేవాడిని, అర్థమేది కాదు. మనం తీసుకొస్తే ఒకసారి 50,000 లాస్ అయింది, ఇంకోసారి మొబైల్ తీసుకొస్తే ఆ యొక్క దుబాయ్ కరెన్సీ 10 రూపాయలు ఉంటుంది, 500 ఉంటాయి, 10 రూపాయలు 500 సేమ్ గా ఉంటుంది. 500 అంటే దాదాపు 2 500 నోట్లు తెలియకుండా వేరే ఇచ్చేసాను డ్రైవర్కి, అంటే దాదాపు 30,000. చాలా బాధేసింది, ఎందుకు ప్రభా ఎప్పుడైనా నష్టం వస్తుంది అన్నప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడాడు. అది ఆ మొబైల్స్ ఎలా అంటే మన ట్యాక్స్ కట్టి తీసుకురావాలి, మన జేబులో పెట్టుకొస్తే మన సొంత మొబైల్ అన్నట్టు. జేబులో పెట్టుకొని జేబులో పెట్టి తీసుకెళ్ళి ఎవరు ఏమనరా కదా. సరే జేబులో పెట్టుకొని తీసుకొచ్చాను, చాలా లాస్ అయిపోయాను. అప్పుడు ప్రభుని అడిగితే ప్రభు ఏమనంటే, నువ్వు ట్యాక్స్ పే చేయట్లేదు, నువ్వు అక్కడ కస్టమర్స్కి మోసం చేసి అవి పట్టుకొస్తా ఉన్నావు అన్నాడు. ఐఎమ్ సారీ ప్రభా, క్షమించు ప్రభా అని చెప్పి పూర్తిగా మానేసి.
అదే విధంగా అంటే దేవుని మహిమ కొరకు కోసం ఎన్ని చెప్తున్నాను. ఏదో నేను నీతిమంతుడిని కాదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. స్థలం కొనాలని చెప్పి ఏదో సొంత నెల్లూరులో ఒక మంచి స్థలం, అక్కడే ఉన్నాం, మన చర్చి అక్కడ నడిపిస్తున్నాం. అక్కడ ఒక సొంతగా ఇల్లు ఉంటే మంచిది స్థలం అన్నప్పుడు, స్థలం కోసం వెళ్ళినప్పుడు ప్రతిసారి వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ రేటు ఇది అంటే దాంట్లో దాదాపు 10% ఉంది, 10-20% ఉంది మనం పెట్టే డబ్బుల్లో. గవర్నమెంట్ రేటుకి మేము రిజిస్టర్ చేస్తాం అన్నారు. నేనేమో లేదు అంటే గవర్నమెంట్ రిజిస్టర్ చేస్తే మనకు దాదాపు రిజిస్ట్రేషన్ డబ్బులు మిగిలిపోతాయి చాలా కదా. 1,00,000 కట్టాల్సింది 10,000 కట్టేయచ్చు, 10,000 అయిపోద్ది, 15,000 అయిపోతుంది. ఈజ్ వెరీ హ్యాపీ కదా. అన్కాంప్రమైజ్డ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్న విషయాల్లో మన బంధువులు, మన స్నేహితులు, మన బిలీవర్స్ ప్రభు చర్చి మనతో పాటు చర్చికి వచ్చే వాళ్ళు అందరూ చేస్తున్నారు. డజంట్ మ్యాటర్, వాళ్ళందరూ చేస్తున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా. చాలా కష్టం బ్రదర్ ఇది అనుకుంటే. మనం ఎంతగా మనం 30 మార్కులతో మనం పాస్ అయితే దేవుడు కూడా మన లైఫ్ కూడా 30 మార్కులే ఉంటుంది దేవుని విషయంలో. మనం 50 మార్కులతో పాస్ అయితే దేవుడు 50 మార్కులతోనే మనల్ని బ్లెస్ చేస్తాడు. అదే 100 మార్క్స్ ప్రభా, నీ విషయంలో నేను 100 మార్క్స్గా ఉంటాను ప్రభా అంటే దేవుడు మనతో 100% మనతో ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్క ఏరియాలో దేవుడు మన పక్షంగా ఉంటాడు. ప్రతి ఒక్క ఏరియాలో యేసు ప్రభు దాదాపు ఈరోజు మరి ఒక మెసేజ్ ఉన్నప్పుడు యేసు ప్రభు బాప్తిజం తీసుకొని పైకి వచ్చినప్పుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు దేవుడు. ప్రభు మరి ఎలా మనిషి కుమారుడుగా ఉన్నాడు. ప్రభుకి మహిమలు లేవు, ఎందుకంటే యూ వాంట్ టు షో ఆ యొక్క లైఫ్, పరిశుద్ధమైన జీవితాన్ని మనం చూపించడానికి ఈ లోకంకి వచ్చినప్పుడు, ఆ లైఫ్ లో యూ వాంట్ టు షో త్రూ ఓవర్కమ్ లైఫ్, గెలవడం ద్వారా, ఆ టెంప్టేషన్ గెలవడం ద్వారా పాపం చేయకుండా దేవుడు జీవించి మనం చూపించాడు. మరి దాని విషయంలో యెహోవా ఆ యొక్క పరిశుద్ధాత్మ పైనుంచి ఏమంటుందంటే, ఆ యోహాను మరి ఆ బాప్తిసం ఇచ్చి పైకి తీసినప్పుడు, ఆయన ఎందు నేను ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. పిల్లారా, మనకి దేవుడు నీ ఎందు నేను ఆనందించున్నాను, ఐ వాంట్ బి, ఈయన నా ప్రియ కుమారుడు అంటే ఎంత సంతోషం. మరి దేవుడు మనతో అనగలిగే విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటున్నాను. తెలియక ఎన్నో పాపాలు చేస్తాం, తెలియ కూడా ఎన్నో కాంప్రమైజ్ అయిపోతాం. అయితే దేవుడు మనం చూపిస్తా ఉన్నప్పుడు ఓకే, స్టబన్ హార్ట్ కఠినం చేసుకుంటున్నావా కదా. మనకి దేవుడు ఎంతగా బ్లెస్ చేస్తున్నాడు, ఎంత ఆస్వాదిస్తున్నాడు. ఆ యొక్క సౌలు ఎంత ఆస్వాదించాడు, రాజుగా ఉన్నాడు, కానీ చిన్న చిన్న విషయాలు కాంప్రమైజ్ అయిపోయాడు కదా. ఎరుకో నుంచి కూడా వస్తా కూడా ఈ ఎరుకోలో జయించి మరి వీళ్ళు ఏం చేశారు, తర్వాత హాయి మీదకి వెళ్ళారు. ప్రభు అంటే అక్కడ నాశనం ఏం టచ్ చేయొద్దంటే, దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చిన దేవుడు అవన్నీ ఇవ్వలేడా, ఆయన కావాల్సిన ఇంకా ప్రశస్తమైన దేవుడు ఇవ్వలేడా? హాయిలో ఏం టచ్ చేయొద్దాడు, ఎందుకంటే పాపకరమైన జీవితం అక్కడ అంత పాపంతో కూడినాయి కాబట్టి ఏ టచ్ చేయొద్దంటే అక్కడ వెళ్ళి కొన్ని పట్టుకొచ్చేసాడు దాంట్లో. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు చిన్న దేశం హాయి మీదకి వెళ్ళినప్పుడు, తర్వాత హాయి మీదకి వెళ్ళినప్పుడు చాలా చిన్న దేశం, కానీ వాళ్ళ ముందు ఓడిపోయారు. అనేక మంది చనిపోయారు, అనేక మంది చంపబడ్డారు. కారణం ఏంటంటే, మనకు బాగా బ్లెస్సింగ్లో వెళ్తున్నప్పుడు మనకి చిన్న చిన్న విషయాల్లో మనం కాంప్రమైజ్, ఎంత కొంత లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది అనుకుంటే, దేవుడు మనం ఎంత కొలుస్తామో దేవుడు కూడా మనకు అంత కొలుస్తాడు. మనం దేవుడికి ఎంత ఇస్తామో దేవుడు మనకి అంత ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎంత మనం కాంప్రమైజ్ అవుతామో దేవుడు కూడా అంతే మనకి కంపన్సేషన్ మనకు వస్తుంటుంది. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉంది, మన లైఫ్ కాంప్రమైజ్ అయిపోతా ఉన్నామా? చిన్న చిన్న వాటిలో ఏం కాదులే, కొంత చిన్న కదా, ఆ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు చిన్న రిజిస్ట్రేషన్ కొంత డబ్బులు మిగులుతాయిలే, అందరు చేస్తున్నారు కదా, ఇట్స్ ఓకే అనుకుంటే, దేవుడికి మనకి ఇవ్వలేడా? దేవుడు మనం ఆశ్రయించగలేడా?
నా చేయి కొరత కాలేదు, మీ యొక్క అవిధేయత యొక్క పాపాన్ని బట్టి నేను మీకేమి ఇవ్వలేకపోతున్నా అంటాడు దేవుడు. మనుషులు ఇచ్చే వాటి మీద మనం వీఆర్ ఫెయిత్ ఆర్ మనకు విశ్వాసం ఉందా, దేవుడు ఇచ్చే వాటి మీద మనకు విశ్వాసం ఉందా? చూడండి, దానియేలు చూసినప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి దానియేలుకి ఆ యొక్క రెండవ రాకడ గురించి, అంత్య దినాల గురించి దేవుడు విజన్ ఇచ్చాడు. బైబిల్లో చదువుతుంటా ఉంటాయి, అసలు ఎంత బాగుంటుంది అసలు. అప్పట్లోనే ఆ యొక్క గ్రీకు కదా, అలెగ్జాండర్ గురించి రాయబడి ఉంది, అన్ని గ్రీకు ఒక రాజు వస్తాడని రాయబడి ఉంది, మాదీలు పార్సీలు వస్తాడని బబులోన్ టైంలోనే చెప్పాడు. ఇవన్నీ చూస్తా ఉంటే ఎంత స్పష్టంగా అంటే ఎంత స్పష్టంగా చెప్పాడంటే దానియేలుకి. వై? బికాస్ ఈ స్టాండ్ ఫర్ గాడ్, దేవుని కోసం నిలబడ్డాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డబ్బుల కోసము కదా, ఆస్తిపాస్తుల కోసము, కాంప్రమైజ్ అయిపోతున్నామమ్మా. మనం బిజినెస్ లో కాంప్రమైజ్ అయిపోతున్నాం, ఉద్యోగంలో కాంప్రమైజ్ అయిపోతున్నాం, ట్యాక్స్లు ఎగ్గొట్టేస్తున్నాం. కైసర్కి ఇవ్వమన్నాడు, దేవునికి ఇవ్వమన్నాడు. మరి ఈ లోకంలో మనం కరెక్ట్ గా లేకపోతే దేవుని విషయంలో మనం కరెక్ట్ గా ఉండలేము. ఈ లోకంలో మన చిన్న చిన్న విషయాలు, మనం ఈ గవర్నమెంట్ విషయంలో మనం కరెక్ట్గా ట్యాక్స్ కట్టకపోయినా, గవర్నమెంట్కి మన నమ్మకంగా లేకపోయినా, మన ఆఫీసులో నమ్మకంగా లేకపోయినా, మన బిజినెస్ లో నమ్మకంగా లేకపోయినా, ఒకరోజు ఎలా ఉన్నాం, అనేక మంది దేవుడు మన మందిరాల్లో ఎంతో మందిని ఆశీర్దించాడు, ఎంత అద్భుతంగా ఆశీర్దించాడు. ఒకసారి లైఫ్ వెనక్కి చూసుకుంటే భయం వేస్తుంది, ప్రభా ఇటువంటి యోగ్యత లేనప్పుడు ఈరోజు మమ్మల్ని అందరూ పెట్టే చేయగా ఉంచాడు, అనేక మంది పెట్టే చేయగా ఉంచాడు. అనేక మంది ఈరోజు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మరి ఎందుకు ఎంత ఆస్వాదించాడు, ఇంకా ఎంతో ఆస్వాదించగలడు. కానీ మనం ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వదించిన దేవుడి దగ్గర పోవట్లేదు, ఆశీర్వదించిన ఆ యొక్క సొత్తుని ప్రేమిస్తున్నాం. వీఆర్ బౌడ్ ఆన్ ది ఐడల్స్. అంటే అర్థం ఏంటంటే, మనకి ఏదైతే ఆశీర్వదించి మనకి ఇచ్చాడో దానికి మనము దాని విగ్రహంగా చేసుకుని దాన్ని మొక్కుతున్నాం. కాబట్టి దేవుడి కంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దేవుడి కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, దేవుడి కంటే మనం కాంప్రమైజ్ అయిపోతున్నామంటే వీఆర్ జస్ట్ క్రిస్టియన్ వర్షిపర్, ఐడల్ వర్షిపర్స్. కాబట్టి మనం పరీక్షించుకుందాం. మనం ప్రభు నామంలో మనం దేవునికి విగ్రహారితలుగా ఉన్నాం, ప్రభు నామంలో వాటన్నిటిని వదిలేసి దేవునికి ఇష్టమైనది ఏదైనా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్నా, మన స్నేహితులు చెప్పొచ్చు, మనతోటి బిలీవర్స్, మనతో పాటు క్రైస్తవులు అలా లైఫ్ జీవించవచ్చు, స్టబన్ హార్ట్గా ఉండొచ్చు. బట్ దేవుడినితో మాట్లాడినప్పుడు, దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, నీ ఉద్యోగాల్లో, నీ యొక్క వ్యాపారాల్లో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దాన్ని ఆస్వాదిస్తాడు, దాని ద్వారా కుటుంబం సంతోషంగా ఉంటుంది. అనేక మంది కొంతమంది చూసినప్పుడు ఎంతో బాగా స్టబన్ హార్ట్గా ఉంటారు, సడన్ గా లైఫ్ చూసినప్పుడు మారిపోతా ఉంటాయి. కొంతమంది మరి లంచాలు ఇచ్చినప్పుడు బైబిల్ ఒక మాట చదివినప్పుడు నాకు నిజంగా లంచాలు ఇచ్చినప్పుడు సడన్గా చనిపోతారంట. నాకు బైబిల్ మరి ఎక్కడ చదివాను నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ మాట మాత్రం అలా ఉండిపోయింది. కీర్తనలో లంచం తీసుకున్నాడు, సడన్గా చనిపోతారంట. వాళ్ళ యొక్క పిల్లలు చూసినప్పుడు వాళ్ళ దేవుడు ఎంతో ఆశీర్వదించాలనుకుంటాడు, మంచి బెస్ట్ లైఫ్ ఇవ్వాలనుకుంటాడు. అయితే మన యొక్క అవిధేయతను బట్టి, మన ఈనికిటి, మన యొక్క దోషాలను బట్టి ఏమవుతుందంటే పిల్లలు అభివృద్ధి ఉండదు. ఎంతోమంది కుటుంబాలు డైవర్స్ అయిపోతున్నారు, వివాహాలు అయిన తర్వాత డిస్టర్బ్ అయిపోతున్నారు, ఆస్తి అన్నీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదు. ట్రూ హ్యాపీనెస్, సంతోషం అనేది ఉంటారు, సంతోషం ఆనందం. ఇంతకుముందు కూడా చెప్పినట్టు చర్చిలో కూడా చెప్పాను, సంతోషం అనేది వీటన్నిటి వల్ల వస్తుంది, ఆనందం అనేది దేవుడు ఇచ్చేది, జాయ్ ఇన్ హార్ట్. అది ఎప్పుడంటే మనం యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడిచ్చిన దాంతో దేవుడు మనం ఆశీర్వదిస్తున్నప్పుడు, ఈ దేవుడిని పొందుకుంటానని ఆ యొక్క హ్యాపీనెస్ ఉన్నప్పుడు, ఆ జాయ్ ఉన్నప్పుడు, ఆ సంతోషం ఉన్నప్పుడు, ఆ ఆనందం ఉన్నప్పుడు మనం ఎక్కడ భయపడకండి. కాబట్టి దానియేలు హీ ఎక్స్పీరియన్స్డ్ అబౌట్ అన్కాంప్రమైజ్ లైఫ్ లో దేవునితో ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క విజన్స్ కదా, ఎవరికో కల వస్తే కదా, అది ఇతను దేవుడు రివీల్ చేశాడండి. ఇది అసాధ్యమా? దేవుని యొక్క దేవతల యొక్క మనసు కలిగిన వాళ్ళకే అవి ఉంటాయి అని వాళ్ళు ఆ యొక్క
మంత్రాలు చేసేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఎంతో మంది బబులోని దగ్గర రాజు దగ్గరికి వచ్చి రాజుకు ఒక కళ వస్తే కళ చెప్పలేక అది ఎవరైనా మన మధ్యలో దేవతలు ఉంటేనే ఇది చెప్పగలరు అన్నారు. అటువంటి దానియేలు ఇది ప్రార్థించినప్పుడు దేవుడు కదా ఆ యొక్క కళను రివీల్ చేశాడు, బయలుపరిచాడు. దేవుడికి అసాధ్యమైంది ఏముందా? గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. కాకపోతే మనము చెప్పాం కదా, మన లైఫ్ 30% దేవునికి ఇష్టంగా ఉన్నామా, 50% ఉన్నామా, 100% ఉన్నామా? అందుకే దేవుడు 30 అంతులు, 60 అంతులు, 100 వంతులుగా ఫలించను అన్నాడు. అర్థమవుతుందండి బైబిల్లో ఆ మాట చదివినప్పుడు? మతలో ఎంత ఏ విధంగా ఫలిస్తున్నాం మనం? 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా. 100 వంతులుగా ఫలించడం. ఎందుకంటే దేవునికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు, ఎంతో మంది శిష్యులు ఫాలో అయ్యారు. చివరిలో 12 మంది మిగిలారు. ఆ 12లో ఒకటి సైతాన్ అన్నాడు. కాబట్టి మనం దేంట్లో ఉన్నాం? 30 వంతులుగా ఉన్నామా, 60 వంతులుగా ఉన్నామా, 100 వంతులుగా దేవునికి ఉన్నామా? ప్రభు నమ్ముకున్నప్పటికీ ఎప్పుడు శోధనలో, డిస్టర్బ్తో, అసమాధానంతో, జాయ్ అనేది హార్ట్లో లేకుండా లైఫ్ సర్వైవ్ అవుతున్నామా? బికాస్ ఆఫ్ అవర్ ఇనిక్విటీ, మన యొక్క దోషాలు. దేవుడికి కొన్ని అడ్డుగా ఉన్నాయి. వాటి మనం తొలగించుకుంటే, దేవుడికి ఇష్టంగా జీవిస్తే, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పరిశుద్ధంగా దేవుడు చూపించినప్పుడు ఎంతటైనా వదిలేయడానికి రెడీ అయితే ప్రభు మన పక్షంగా ఉంటాడు. ఎవరికి భయపడిన అవసరం లేదండి. ఎప్పుడు మన 37 అధ్యాయాలు ఉంటాయి కదా కీర్తనలో, తరతరాలు దేవుడు మనకు పెట్టే చేయవస్తాడంట. నీతిమంతుల పిల్లలు అడుక్కున్నట్టు ఎక్కడైనా ఉందా అన్నాడు. ఏమండి, ఎక్కడ ఉండేవాళ్ళు ఈరోజు? ఎలా ఉంటాం మనము? తరతరాలు పిల్లలు ఆశీర్దిస్తాడు దేవుడు. వాళ్ళ బిడ్డలు ఎక్కడైనా అడుక్కున్నట్టుందా, బెగ్ చేసినట్టుందా? పెట్టే చేయగా వస్తాడు. హౌ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ గాడ్ గోయింగ్ టు గివ్ టు us if we are stand for God కదా. మరి దేవుడు మనతో దర్శించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభా మేము కూడా దానియేలు లాగా మా లైఫ్ ఉండాలి ప్రభా, దానియేలు మాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి ప్రభా, మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు ప్రభా కదా. ప్రాణమైన దేవుడు మనకి మన యొక్క శక్తి, మన బలం తెలుసు దేవుడికి. దానియేలు లాగా తీసుకెళ్లి బోన్లో వేయడు, జైల్లో వేయడు. మన శక్తి దేవుడు తెలుసు. ఎందుకు దేవుడు మనకు కొన్ని అనుమతిస్తున్నాడంటే, బికాస్ గాడ్ వాంట్ గ్లోరిఫై త్రూ అస్. మన ద్వారా దేవుడు మహిమపరచబడాల. అది జరిగిన తర్వాత ఈ నిజమైన దేవుడు ఈయనే అని ఒప్పుకున్నాడు దర్యావేషు కదా. శద్రక మేషాకు వాళ్ళు నిలబడినప్పుడు ఎవరైనా ఈ యొక్క యెహోవా దేవుడిని ఎవరైనా కాదంటే వాళ్ళు కృతజ్ఞత చేస్తా ఉన్నారు. అంటే ఆ దేశం అంతా ప్రభువుని తెలుసుకున్నారండి. మనం నిలబడుతున్నామంటే కొన్ని విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ గా నిలబడుతున్నాం అంటే, గాడ్ గోయింగ్ టు డు వండర్ఫుల్ మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు అద్భుతంగా కార్యం చేయబోతున్నాడు నా జీవితంలో. దేవుడు ఎన్నో సాక్ష్యాలు అయ్యి సమయం లేదు కాబట్టి మరి నీకు చెప్పట్లేదు. ఇంకా అయిపోయింది తెల్లారికి, ఇంకా నా లైఫ్, ఇంకా నా జాబ్ పోయి ఒకరోజు ఇంకా తెల్లారికి వెళ్ళిపోవాలంతే. అసలు నా మొట్టమొదట దేవుడితో బలపడడానికి అది చాలా ప్రాముఖ్యమైంది. సమయం లేదు, ఒక 2 నిమిషాలు చెప్పి ముగిచేస్తాను. ఐబీఎంలో ఉన్నాను 2008 నుంచి 2010 దాకా ఐబీఎంలో పనిచేస్తున్నాను. మరి నా మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నా గురించి నెగిటివ్గా ఒక లేడీ మేనేజర్ నా మీద ఇచ్చింది. నాకు తెలియని దాంట్లో వేశారు, నాకు తెలియని టెక్నాలజీలో నన్ను మార్చారు వాళ్ళు, ఎవరు లేరని చెప్పి. అయితే దాంట్లో చేయలేకపోయాను. నేను చెప్పినప్పటికీ ఏం లేదు నన్ను. చివరికి నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకా నైట్ ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ప్రార్థన చేసుకుని మరి వచ్చేసినప్పుడు ఎవరిని ఒక మాట లేదు. తెల్లారి వచ్చి ఆ లెటర్స్ తీసుకొని బయటకు వచ్చేయాల. రాత్రి ప్రార్థన చేసుకొని మళ్ళీ పొద్దున వెళ్ళేతలకి వరుసగా ఫోన్లు ఏంటంటే ఒకేసారి 3 ప్రాజెక్టులు వచ్చినాయి. నా యాక్చువల్ నేను చేసే టెక్నాలజీలో రిసోర్స్ ఒక్కరోజు దొరకట్లేదంట. 3 బ్రాంచ్లు ఉన్నాయి బెంగళూరులో. అటు ఒకరు రమ్మంటారు, ఇటు ఒకరు రమ్మంటారు. ప్రార్థన చేసుకుని ఒక పక్క వెళ్ళాను.
ఆ తర్వాత దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, ఇంకా నేను హైవేలో ఉన్నంత వరకు నేనే అందరికీ ఇంటర్వ్యూ చేసేవాడిని. నేను క్లియర్ చేస్తేనే వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ అయినా నా యొక్క టెక్నాలజీలో. ఒక్కసారి దేవుడు కొన్ని అనుమతిస్తుంటాడు, కానీ మనం నమ్మకంగా ఉండాలి. అడ్డదారులు పోకూడదు. అందరు పోయి ఒక సలాం పెట్టేవాళ్ళు. ఆ సాఫ్ట్వేర్లో అలా ఎప్పుడు చూడలేదు నా జీవితంలో అయితే. ఒకే ఒక ప్రాజెక్ట్లో ఒకసారి చాలా భయంకరమైంది. సమయం లేదు కాబట్టి చాలా కాంప్రమైజ్ అయిపోయారు అటువంటి ఎంప్లాయీస్ అంతా. గ్రామస్తులు పెట్టేవాళ్ళు దానికి అనుభవి కదా, అలా ఉంటది కదా జాబ్ల కోసం వాటి కోసం. అయితే దేవునికి మనం మొక్కాలా, దేవునికి మహింపరచాలా. వీ రెస్పెక్ట్ మన అవర్ సుపీరియర్స్, మన యొక్క అధికారులకు మనం లోబడాలా. కాకపోతే వాళ్ళకి మనం బౌడౌన్ చేయకూడదు. వాళ్ళని గౌరవించాలా, వాళ్ళకి విలువ ఇవ్వాలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. వాళ్ళు ఆశీర్వదించబడితే మనం కూడా ఆశీర్వదించబడతా ఉంటాం. కాబట్టి వాళ్ళు ఆశీర్వదించే విధంగా మనం ప్రార్థన చేయాలా, గౌరవించాలా. బట్ ఇట్ షుడ్ నాట్ బి బౌడౌన్. వాళ్ళు మన దేవుడు కాకూడదు. వాళ్ళ దేవుడు షుడ్ నాట్ బి ఐడల్స్. వాళ్ళు విగ్రహాలు కాకూడదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వి ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎంత సుపీరియర్స్ అయినా మన మీద అధికారులు ఉన్నప్పుడు మనం లోబడాలా, వాళ్ళకి గౌరవించాలా. అయితే అట్ ది సేమ్ టైం మనందరికీ అధికారి ఎవరు? దేవుడు. దేవుడికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుడికి ఇష్టం లేనిది మనం అధికారి చెప్పినా సరే, సారీ క్షమించు నేను చేయలేను, ఐఎమ్ ది క్రిస్టియన్, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను చేయలేని చెప్పాలి. ఒక్కసారి జాబ్ పోవచ్చు, దేవుడు అనుమతిస్తాడు ఒక్కోసారి, కానీ దేవుడు మనని తలగానే వస్తాడు కానీ తోగ్గా ఉంచడండి. భయపడుతుంటది సాతాను చెప్పే కదా, గర్జించి దానికి చైన్ వేసి ఉంటదంట. అది అరుస్తూ ఉంటది. అంటే మనకి ఎంతవరకు ఉంటుంది అంటే ఎక్కడ దాకా వస్తుంది, మన మొహం దాకా ఇంతవరకే వస్తుంది. దానికి పవర్ ఉండదు, ఎందుకంటే దేవుడు కట్టివేస్తున్నాడు. భయపెడతా ఉంటది, కానీ మనం దాన్ని భయపడక నిలబడితే దేవుడు రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మన పక్షంగా ఉంటాడు. మళ్ళా నామోయం దాసుడా అంటాడు. మరి యేసు ప్రభుని ఈయన ఎందుకు ఆనందిస్తున్నాను అని చెప్పి ఎలా అంటున్నాడు మన విషయం కూడా. ప్రభు నీ ఎందుకు నేను ఆనందిస్తున్నాను, నా ప్రియ కుమారుడు అంటున్నాడా, ఎంత సంతోషం. అలా జీవిద్దామా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు. హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రభు దగ్గర మనం నిలబడదాం, ప్రభుని అడుగుదాం. ప్రభా వీఆర్ ప్రభా ప్లీజ్ టు యూ, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మా జీవితంలో ఉండాలి. మీ ప్రేమ కుమారులుగా మీకు ఉండాలనుకుంటున్నాం ప్రభా. నీ ఎందుకు ఆనందిస్తున్నాను ప్రభు, మా గురించి సాక్షి నింపేదో మా లైఫ్ ఉండాలి ప్రభా. సహాయం చేయండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు ఏ విషయంలో ప్రభా. మా మాటలో, మన ఆలోచనలో, మా ప్రవర్తనలో ఎక్కడున్నా బ్లెస్సింగ్ గా ఉండాలి ప్రభా. మేము ఉన్న దగ్గర ఆశీర్వదకరంగా ఉండాలి. మేమున్న ప్రాంతాలు మీరు ఆస్వాదించాలా. మేము ఎక్కడ వాళ్ళందరికీ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా, అందరూ రక్షించబడాలా. దట్ ఈస్ అవర్ విజన్. దేవుడిచ్చిన మా యొక్క రిపబ్లిక్ డే రోజు దేవుడు మరి ఆ యొక్క విడుదల ఇవ్వాలని అందరికీ కోరుకున్నాం ప్రభు. మరి మీ పక్షంగా మన పక్షంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవుడితో మనం ఎక్కువ ప్రభు మాటకు లోపడదాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.